పరమాత్ముని కరుణ గురించి విన్నాము. పరమాత్ముని లీలల గురించి ఈరోజు కొన్ని నాకు తెలిసినవి, నేను విన్నవి, ఆలోచించినవి మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఒక ఆయన వేడి నీళ్ళల్లో చేతులు పెట్టి అన్నం కలుపుతున్నాడట. వేడి నీళ్ళలో ఉన్న కుండలో చేతులు పెట్టి అన్నం కలుపుతున్నాడట. నీళ్లతో దీపాలను వెలిగించాడట సాయిబాబా. అద్భుతం. ఓహోహోహో, తండోపతండాలుగా వెళ్తున్నారు జనం. ఏం అద్భుతము, ఏం లీలలు అవి. అంత వేడి నీళ్ళల్లో చేతులు పెట్టి కలుపుతున్నాడు, నీళ్లతో దీపాలను ముట్టిస్తున్నాడు. తండోపతండాలుగా వెళ్తున్నారు లక్షల మంది భక్తులు. విచిత్రం, ఏమీ విచిత్రం, ఏమా విచిత్రం. ఈ విచిత్రాలను చూసేసి మనము అద్భుతం, ఆహా ఓహో అంటున్నాం. కానీ ప్రతిరోజు జరుగుతున్నటువంటి చిత్రాలను, విచిత్రాలను చూస్తున్నాము, కానీ గుర్తించడం లేదు. ఆ పరమాత్ముని యొక్క రచన ఎంత చిత్రము, ఎంత విచిత్రం. పరమాత్ముని పేరు విరాట్. మహర్షి దయానందుడు పరిచయం చేస్తాడు సత్యార్థ ప్రకాశంలో. యో వివిధం నామ చరాచరం జగత్ రాజయతి ప్రకాశయతి స విరాట్. వివిధం నామ చరాచరం జగత్, వివిధ రూపాలు గల చర అచర జగత్తును సృష్టిస్తూ ప్రకాశపరుస్తున్నాడు. ఆ పరమాత్ముని పేరు విరాట్. వివిధ రూపాలు గల జగత్తును, అందులో మనము ఒక రూపము, మానవుని రూపం గురించి ఆలోచిద్దాం. ఈ మానవుని శరీరం చూస్తే చాలు పరమాత్ముని యొక్క మహత్యము, పరమాత్ముని లీలలు మనకు అర్థమవుతాయి. చూడండి ఎంత విచిత్రము. తెల్లటి అన్నం తింటాం, తెల్లటి పాలు తాగుతాం, ఆకుపచ్చని ఆకుకూరలు తింటాం. కానీ అదేం విచిత్రము, ఎర్రటి రక్తం తయారవుతుంది లోపల, పచ్చటి మలం తయారవుతుంది, నల్లని వెంట్రుకలు తయారవుతాయి. ఎవరేశారు ఈ రంగు? తింటున్న రంగుకు తయారవుతున్న రంగుకి ఏమన్నా సంబంధం ఉందా? తింటున్నదేమో తెల్లయి, బియ్యం తెల్లదే. గోధుమ రొట్టె తింటున్నాము, గోధుమ కలరు. ఆ తింటున్న రంగులకు తయారవుతున్న రంగులకు ఏమన్నా సంబంధం ఉన్నదా? ఎప్పుడన్నా ఆలోచించామా ఈ లీల? ఎటువంటి మహత్యము! ఆ మహత్యానికి, ఆ గమ్మత్తులకు నమ్మకం ఒక్కటే ఆధారం, విశ్వాసం ఒక్కటే ఆధారం. కానీ ఈ గమ్మత్తులు ప్రత్యక్షము. వీటికి ఎవరి దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. నిజమేనా అని నమ్మాల్సిన అవసరం ఉందా, నమ్మన్న వద్దా అని సంశయము అవసరం లేదు. ప్రతిరోజు చూస్తున్నావు, తెల్లటి అన్నం తింటున్నావు, పచ్చటి మలం వస్తుంది. ఎవరేశారు పచ్చటి రంగు? ఎవరేశారు? ఈ ఎంటికలకు నల్లటి రంగు ఎక్కడికి వెళ్ళొచ్చింది? ఎప్పుడన్నా ఆలోచించామా? ఏమి విచిత్రము, ఏమి లీల, ఎప్పుడన్నా ఆలోచించామా? ఎన్నడూ ఆలోచించాము. ప్రతిరోజు అనుభవిస్తున్నాము వీటన్నింటినీ, ప్రతిరోజు చూస్తున్నాం. కానీ మనకు చిత్రం అనిపించడం లేదు. చూడండి, ఒక ఏదైనా మిషన్ లోపల ఒక 4 సేపులు వేస్తే ఏమొస్తుంది? సేపు రసము, యాపిల్ జ్యూస్. పైనాపిల్ ముక్కలు వేస్తే పైనాపిల్ రసం వస్తుంది. బనానా అయితే బనానా షేకు, బనానా రసము. ఏ మిషన్ లో అయినా కానీ వేటిని వేస్తే వాటికి సంబంధించిన రసాలే తయారవుతాయి. కానీ ఒక మిషన్ ఉంది, 4 సేపులు వేస్తే రక్తం తయారవుతుంది. 4 క్యారెట్ ముక్కలు తింటే, బీట్రూట్ ముక్కలు తింటే రక్తం తయారవుతుంది. అరే, అదేస్తే ఇది తయారవ్వడం ఏంది? ఒకటేస్తే ఒకటి తయారవ్వడం ఏంది? ఎక్కడుందా మిషన్?
ఎక్కడుంది ఆ మిషన్? మానవ శరీరం. అరే ఈ శరీరమే ఎంత విచిత్రము. నేను బ్లడ్ ఇచ్చినప్పుడు వాళ్ళు అన్నారు ఒక 4 సేపులు తినండి సార్, తర్వాత మీకు మంచిగా రక్తం మళ్ళీ కవర్ అవుతుంది అని చెప్పేసి. నాకు అప్పుడు చిన్న వయసే, ఎన్సిసి క్యాంప్ లో ఉన్నప్పుడు, అరే సేపులు తింటే రక్తం తయారవడం ఏంది, దానికి దీనికి సంబంధం ఉందా? పోనీ ఆ సేపును విరిచి చూస్తే అందులోంచి ఏమన్నా రక్తం చుక్క బయటపడుతుందా? పడది. ప్రపంచంలో ఉన్నటువంటి సైంటిస్టులు అందరూ కలిసి ఒక్క దగ్గర కూర్చొని ఒక చుక్క రక్తము తయారు చేయలేరు. ఇంత టెక్నాలజీ అభివృద్ధి అయింది. ఒక వెంట్రుకను తయారు చేయలేరు, ఒక గోరు తయారు చేయలేరు. ఇంతగానం అభివృద్ధి అయింది. కానీ ఈ మిషన్ లోపల సేపులు వేస్తే, క్యారెట్ వేస్తే రక్తం తయారవుతుంది. ఎన్నడన్నా ఆలోచించామా ఈ శరీరం గురించి? అనుభవిస్తున్నాం, ప్రతిరోజు సుఖాలను అనుభవిస్తున్నాం. ఎక్కడనో మర్రి చెట్టు ముక్కాల్లో పడిపోయి లేచిందట. ఓహో ఓహో ఆహా అద్భుతం, పరిగెత్తుతున్నారు తండోపతండాలుగా. ఇప్పుడు అక్కడ మొన్న అటువైపు వెళ్ళాము ఒక ఊరికి, సంచార యజ్ఞంకి అని చెప్పేసి వెళ్తే అక్కడ గుడి కడుతున్నారు. మర్రి చెట్టు పడిపోయి లేచిందని, ఆహా ఓహో ఏం అద్భుతం, ఏ మహా అద్భుతం అది, ఎంత లీలలు, అది చాలా అద్భుతమైన లీల అని చెప్పేసి ప్రదక్షిణలు చేస్తున్నారు. అక్కడ గుడి కడుతున్నారు. ఆ మర్రి చెట్టు మహత్యమట, అది చాలా మహత్తుతో కూడినటువంటి చెట్టు అది. అది ఎక్కడో సైంటిస్టులు అంటున్నారు ఆటోమేటిక్ గా పైకి లేస్తాయి అని. వీటిని చూస్తున్నాము, కానీ నీ శరీరమే ఒక మహత్యం ఉంది, అద్భుతం ఉంది, దీన్ని చూస్తలేవు. ఒక్కసారి ఈ శరీరము, ఈ ప్రకృతిని, పరమాత్ముని సృష్టిని చూడు ఒక్కసారి. ఎంత అద్భుతమైనటువంటి సృష్టి నీ ముందుంది. దీన్ని చూడడం లేదు, ఎక్కడెక్కడికో పరిగెత్తుతున్నాం. ఎంత చిత్రాలున్నాయి నీ శరీరం లోపల. 72,72,10,210 నాడులున్నాయి శరీరం లోపల. నీ మెదడు లోపల 10,000 కోట్ల కోశకాలున్నాయి. 10,000 కోట్ల కోశకాలు నీ శరీరం, నీ మెదడు లోపల. ఒక్కొక్క సెల్లు, కోశకాలంటే సెల్లు, ఆ సెల్లు లోపల ఎంత కెపాసిటీ ఉన్నదట అంటే, ఒక సత్యార్థ ప్రకాశం అంత గ్రంథాన్ని చదివి గుర్తుంచుకునేంత కెపాసిటీ ఉన్నదట ఒక్క సెల్లు లోపల. అంత అద్భుతమైనటువంటి మెదడును తయారు చేశాడు పరమాత్ముడు. ఎప్పుడైనా ఆలోచించామా ఎంత అద్భుతమైనటువంటి మెదడు? చిన్నగా ఉన్నది, ఇంతే పిడికెడంతా. అందులోపల 10,000 కోట్ల గదులు, 32 జతల వెన్నుపూసలు, ఈ నాలుక మీద 3,000 టేస్టీ బర్డ్స్, 3,000 రుచి మొగ్గలు. ఇందులోపల ఇంత చిన్నగా ఉన్నాయి, ఇంత చిన్నగా ఉన్నాయి, దీని పరిమాణం ఎంత ఉంది, దానిపైన 3,000 టేస్టీ బర్డ్స్ ఉన్నాయి. ఎంత చిత్రము, ఎంత విచిత్రం చూడండి. ఒక్క నాలుక 6 రకాల రుచులను గుర్తిస్తుంది. తీపి, వగరు, పులుపు, చేదు, కారము, ఉప్పు, అన్ని రకాల రుచులను కళ్ళు మూసుకొని నువ్వు నాలుక మీద పెట్టినా గానీ ఇది తీపి, ఇది పులుపు, ఇది వగరు, ఇది చేదని వెంటనే గుర్తుపట్టగలుగుతుంది. ఏమా టెక్నాలజీ అది? ఇంత చిన్న ఇన్స్ట్రుమెంట్. షుగర్ కనుక్కోవాలంటే ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలి, బీపీ కనుక్కోవాలంటే ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలి, క్యాన్సర్ కణాలు వచ్చాయి అంటే కనుక్కోవాలంటే ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలి. దానికి వెంటనే తెలియదు, బ్లడ్ ఇవ్వాలి, యూరిన్ ఇవ్వాలి, దాన్ని ఇచ్చిన తర్వాత 2 రోజులకో, తర్వాత ఒక రోజుకో రిపోర్ట్ రావాలి, ఒకటి కనుక్కోవాలి అంటే. దీని మీద నాలుక మీద వేయగానే చెప్పేస్తుంది ఏది అని. ఎంత అద్భుతము! ఇంత చిన్న ఇన్స్ట్రుమెంట్ అంత పెద్ద విషయాన్ని చెప్తుంది. పోనీ ఒక తీపి అయినా, ఆ తీపిలో ఎన్ని రకాలు ఉంటాయి చూడండి. బెల్లం వేరే తీపి, చక్కెర వేరే తీపి, తేనె వేరే తీపి, బూరా వేరే తీపి, రస్మలై వేరే తీపి, రసగుల్లా వేరే తీపి, బాసంది వేరే తీపి, గులాబ్ జామున్ వేరే తీపి, కాజు చెక్కి వేరే తీపి, జిలేబీ వేరే తీపి, ఎన్ని రకాల తీపిలు ఉన్నాయి. ఒక తీపిలోనే ఎన్నో రకాల తీపిలు ఉంటాయి.
అన్ని తీపిలను గుర్తిస్తుంది ఈ యొక్క చిన్న ఇన్స్ట్రుమెంట్. ఆలోచిస్తున్నామా ఎప్పుడన్నా? పులుపులో ఎన్నో రకాల, మామిడి వేరే, చింతపండు వేరే, నిమ్మకాయ వేరే. ఆ పులుపే కానీ నాలుక మీద పడగానే ఇది నిమ్మకాయ అని చెప్తాడు, ఇది చింతపండు అని చెప్తాడు, ఇది ఆమ్చూర్ అని చెప్తాడు. పులుపుకు వేరే తీపి, దాన్ని కూడా గుర్తిస్తుంది. వగరు, చేదు, ఉప్పు, కారము, ఇది ఆ కారము, ఇది ఈ కారం, ఇది ఎండుమిరపకాయల కారం, ఇది పచ్చిమిరపకాయల కారము, ఇది మిరియాల కారము. ఏ కారం కాకారం సపరేట్ ప్రత్యేకత చెప్తుంది. ఇది ఈ కారంతో చేయబడింది. ఇంత చిన్న ఇన్స్ట్రుమెంట్ లోపల ఎంత టెక్నాలజీని పెట్టిండు పరమాత్ముడు. ఎప్పుడన్నా ఆలోచిస్తున్నామా? తింటున్నాము, రోజు క్వింటాల కొద్ది క్వింటాలు తిన్నాము పుట్టినప్పటి నుంచి, కానీ ఒక్కసారి కూడా పరమాత్ముని లీలలను గుర్తించడం లేదు. ఎక్కడెక్కడనో ఎవరెవరో ఆ పొడువాటి షర్ట్ వేసుకొని అందులోంచి ఒక నగను తీసిస్తాడు. ఆహా ఓహో అద్భుతం, చుట్టూరుగా జనం. ఆ గొంతులోంచి లింగాన్ని తీసిస్తాడట. ఆ హేతువాదులు చూపిస్తున్నారు, ఇగో లింగాన్ని ఇట్లా పెట్టుకొని తీయచ్చు అని. అద్భుతం, పరిగెత్తుతున్నారు తండోపతండాలుగా చూడడానికి కోసమని. ఆ లీలలను చూడడానికి ఎంతో పరిగెత్తుతున్నారు, కానీ ఈ లీలలను చూడడం లేదు. ఒక్క నాలుక గురించే చెప్పాను నేను. ఒక్క నాలుక మీద ఉన్నటువంటి 3000 రుచి ముగ్గలు, అవి ఎంత అద్భుతమైనటువంటి టెక్నాలజీతో సెట్ చేసి పెట్టిండు. ఎటువంటి సెన్సార్లు, సెన్సార్ ఆర్గన్స్. ఆ సెన్సార్ ఆర్గన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఆ ముక్కు ఎన్ని రకాల వాసనలు గుర్తిస్తుంది. మల్లె పూలు, గులాబీ పూలు, చామంతి పూలు, సుగంధం ఉండని, దుర్గంధం ఉండని, ఏ గంధమైనా సరే చక్కగా ఏర్పాటు చేస్తుంది ఆ ముక్కు. ఆ కన్ను ఎన్ని రకాల దృశ్యాలను గుర్తిస్తుంది. ఎంత అద్భుతమైనటువంటి దృశ్యాలను గుర్తిస్తుంది ఆ కన్ను. సైంటిఫిక్ భాష లోపల ఈ కన్ను 13 కోట్ల రాడ్ కణాలు, 70 లక్షల కోన్ కణాలు, 3 లక్షల నరాలతోటి బంధించబడిందట. 13 కోట్ల రాడ్ కణాలు, 70 లక్షల కోన్ కణాలు, 3 లక్షల నరాలతోటి బంధించబడి నిర్మాణమైందట ఈ కన్ను. 2 లక్షల ట్రాన్స్మీటర్లు, 2 లక్షల ట్రాన్స్ రిసీవర్లు తోటి నిర్మాణమైందట ఈ కన్ను. అందుకనే కావచ్చు ఎప్పుడో చిన్నప్పుడు చూసిన వాడిని కూడా ఈ వయస్సులో చూస్తే వెంటనే గుర్తించగలుగుతాం, అరే ఫలానా ఇతను అని. ఎంత అద్భుతమైనటువంటి టెక్నాలజీని నింపి ఉంటాడు చెప్పండి ఈ కన్ను లోపల. ఒక్క 10 నిమిషాలు పని చేయకపోతే తట్టుకోలేము. మొన్న సడన్ గా ఉదయం 4:05కి అలారం ఉంటుంది, 4:30కి లేచాను. సమయం ఎంతైందో చూద్దాము అని ఆ సెల్ ఫోన్ కోసం వెతుకుతున్నాను. 10 నిమిషాల దాకా ఆ సెల్ ఫోన్ దొరకలేదు. తర్వాత ఇదేంటి అని లైట్ వేసుకొని ఆ మెత్త కింద ఉంది సెల్ ఫోన్. అప్పుడు నాకు పరమాత్ముని దయ స్పష్టంగా కనిపించింది. అరే రే 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 10 నిమిషాలు ఈ కన్ను పని చేయకపోతే విలవిలలాడిపోతున్నానే. 10 నిమిషాలే. అరే గుర్తిస్తున్నామా ఆ పరమాత్ముని దయను, పరమాత్ముని నీళ్ళలను? ఏవేవో చూస్తున్నాము, ఎక్కడెక్కడికో పరిగెడుతున్నాము, ఎవరో ఏదో చెప్పగానే వింటున్నాము, అక్కడికి పరిగెడుతున్నాము. ప్రతిరోజు కనిపించే ఈ దృశ్యాలను, ఈ చిత్రాలను, ఈ విచిత్రాలను కనిపెట్టడం లేదు. వీటిని చూడు, దృష్టి జ్ఞానమయం కృత్వ పశ్యేం బ్రహ్మమయం జగత్. జ్ఞానమయమైనటువంటి దృష్టితో చూడు, అంతటా బ్రహ్మము కనిపిస్తాడు. జ్ఞానమయమైనటువంటి దృష్టితో చూడు. పట్టి దృష్టితో చూస్తున్నావు, ఆ దృష్టిలో కేవలం చూస్తున్నావు, పని ఎల్లదిస్తున్నావు అంతే. జ్ఞానమయమైనటువంటి దృష్టితో చూడు, పరమాత్ముడు కనిపిస్తాడు.
పరమాత్ముడు లేడు అన్నావా? ఒక్కసారి నీ శరీరాన్ని చూడు, ఎంత టెక్నాలజీ ఉంది నీ శరీరం లోపల. ప్రపంచంలో ఉన్నటువంటి సైంటిస్టులు అందరూ కలిపి మానవుడి లాంటి దేహాన్ని గనక తయారు చేస్తే చేయలేరు అసలు. రోబో తయారు చేసినా గాని రోబో అన్నాన్ని రసం చేస్తుందా? రసాన్ని రక్తం చేస్తుందా? రక్తాన్ని మాంసం చేస్తుందా? సప్త ధాతుల నిర్మాణం అవుతుందా రోబోలో? పిల్లల్ని కనగలుగుతుందా? లేదు. మరి ప్రపంచంలో ఉన్న సైంటిస్టులు అందరూ ఒక్క దగ్గర కూర్చొని శరీరాన్ని తయారు చేయలేరు, ఒక్క శరీరాన్ని తయారు చేయలేరు. ఒకవేళ అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొచ్చి ఒకవేళ తయారు చేద్దామని చేస్తే అది భూమి మీద పట్టదట, అంత పెద్దగా అయిపోతాదట ఇన్స్ట్రుమెంట్. అసలు చేయలేరు, ఫస్ట్ పాయింట్. సరే, మరి ఈ మానవుని దేహం గురించి ఇంకా విందాము. వివిధ నామ చరాచరం జగత్, వివిధ రూపాలు గల చరాచర జగత్తును పరమాత్ముడు తయారు చేశాడు. దీని గురించి నేను చింతన చేస్తుంటే ఎంత బాగా అనిపించే ఆలోచనలు. మనిషి ఒక ఐస్మార్ట్ బైక్ తయారు చేశాడు మానవుడు. ఐస్మార్ట్ బైకు ఒక 1000 తయారు చేస్తే అన్ని ఒకే మోడల్ ఉంటాయి. ఒక టియాగో కార్ తయారు చేశాడు, ఒక క్రెటా కార్ తయారు చేశాడు, ఒక ఇంజెక్టర్ కార్ తయారు చేశాడు, అన్ని ఒకే మోడల్ ఉంటాయి. ఇప్పటి వరకు ఒక బైకులు తయారు చేస్తే అందరూ అన్ని కంపెనీలు కలిపి ఎక్కువ ఒక 50 మోడల్ తయారు చేసి ఉండొచ్చు. ఒక కార్లు తయారు చేస్తే ఒక 50-100 మోడల్ అనుకుందాం పోనీ తయారు చేసి ఉండొచ్చు. ఎంతకంటే వేరే మోడల్ తయారు చేశారా? కానీ పరమాత్ముని చిత్రం చూడండి. భూమి మీద దాదాపు 650 కోట్ల మనుషులు ఉన్నారు. 650 కోట్ల మనుషులు ఒకరి రూపాన్ని ఇంకో రూపము కలిగి ఉంటుందా? 650 కోట్ల మోడల్ తయారు చేశాడు. వాహ్, ఏం అద్భుతం చూడండి. ఒక బైక్ తయారు చేస్తే కొన్నేళ్ల దాకా అవే బైకులు కంటిన్యూ తయారవుతుంటాయి. కానీ ఒక్కసారి తయారు చేసినటువంటి మనిషి ముఖము మళ్ళీ తయారు చేయడు. ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నది చూడండి పరమాత్మని సృష్టి లోపల. 650 కోట్ల రకాలు, వేటికి వారే ప్రత్యేకం, వేటికి వారే ప్రత్యేకం. ఎంత వేలిముద్ర కూడా తర్వాత వేలిముద్ర ఎంత కూడా కవలలు ఉన్నా కానీ ఇద్దరు అన్నదమ్ములు కవలలే కావచ్చు, కానీ ఇద్దరి ముఖ కవలికలు దగ్గరగా చూస్తే మళ్ళీ తేడా ఉంటాయి. 650 కోట్ల రకాల మానవులను తయారు చేశాడు ముఖాలను. సరే, ఇప్పుడు 650 కోట్లు ఈ సృష్టి నిర్మాణం అయ్యి ఇప్పటికీ ఈ సృష్టి ఇప్పుడున్న నడుస్తున్నటువంటి సృష్టి దాదాపు 200 కోట్లు అనుకుందాం. ఇంతకు ముందు ఎన్ని కోట్ల మందో నిర్మాణం అయ్యారు. వాళ్ళ రూపురేఖలు ఇప్పుడున్నటువంటి వాళ్ళ రూపురేఖలు కలుస్తాయా? మా తాత ఒక 30 ఏళ్ల కింద చనిపోయింది అనుకుందాము. 30 ఏళ్ల కింద మా తాత ఫోటో ఇప్పటికీ ఉంది. మా తాత ఫోటోను పోలినటువంటి వ్యక్తులను ఇప్పటి వరకు నేను చూడలేదు. మా పెదనాన్న ఫోటో ముఖాన్ని పోలిన వాళ్ళని ఇప్పటి వరకు చూడలేదు. అంటే మన పూర్వము కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో అనేక యుగాలు గడిచిపోయినాయి. ఎన్ని కోట్ల మంది పుట్టారో వాళ్ళందరి రూపురేఖలు కూడా ఇప్పుడున్న వాళ్ళతో కలవవు. ఇంకా 235 కోట్ల సంవత్సరాలు సృష్టి నిర్మాణం అవుతుంది. అప్పటి కూడా పుట్టే వ్యక్తుల యొక్క నిర్మాణాలు, రూపురేఖలు ఇప్పుడున్నటువంటి వ్యక్తుల రూపురేఖలు కలువవు. అర్థమవుతుంది అసలు పరమాత్మ నిర్మాణం, పరమాత్మ లీలలు చూస్తున్నావా మనం? ఎంత అద్భుతమైనటువంటి లీలలు పరమాత్మునివి. అరే, ఒక వస్తువు తయారు చేస్తే లక్షల కొద్ది వస్తువులు అదే మోడల్ తయారు చేస్తాడు. మళ్ళీ కొత్త డిజైన్ చేయాలంటే పాపం చాలా మైండ్ను ఉపయోగించాలి, చాలా కష్టపడితే కానీ ఎప్పుడో కానీ తయారు కాదు. ఒక మళ్ళీ మనిషిని తయారు చేయాలంటే, ఇంకో కొత్త మోడల్ తయారు చేయాలంటే, ఒక వస్తువు, ఒక మిక్సీ కావచ్చు, ఒక గ్రైండర్ కావచ్చు,
అది అదే రకాలు కొన్ని వందల, ఒక 50 సంవత్సరాలు అదే మోడల్, ఒక 20 సంవత్సరాలు అదే మోడల్ నడుస్తుంది. మళ్ళీ కొత్తగా తయారు చేయాలంటే చాలా సంవత్సరాలు కావాలి. కానీ సృష్టి లోపల కొత్తదనం. ఇన్ని వందల కోట్ల మందికి వేలి ముద్రలు కలుస్తాయా? కలువవు. కన్ను, ఆధార్ కార్డులో వాళ్ళు కన్నును చూసి ఏర్పాటు చేస్తారు, వేలి ముద్రను చూసి ఏర్పాటు చేస్తారు. వేలి ముద్రలు కలవవు. ఆ కంటి ఆధారంగా వాళ్ళు గుర్తిస్తారు, అది కలవదు, స్కాన్ కావు. ఎంత అద్భుతమైనటువంటి లీలలు పరమాత్మని. ఎక్కడనో ఒక లింగం చుట్టూ కుక్క తిరుగుతుందట, టీవీలో చూస్తున్నారు ఒకసారి. లింగం చుట్టూ కుక్క ప్రదక్షిణ చేసిందట. ఆహా, ఓహో, అద్భుతం, ఏం లీలలు, ఏం లీలలు. ఆ కుక్క చాలా మహిమాన్వితురాలట, అద్భుతమట. అందుకోసం అని చెప్పేసి ఆ కుక్క చుట్టూ తిరుగుతున్నారు జనం. ఇది చాలా మహిమాన్వితురాలైనటువంటి కుక్క ఉన్నట్టున్నది, మామూలు కుక్క కాదు ఇది. లింగం చుట్టూ తిరగడం ఏంది? ఇది చాలా మహిమాన్వితురాలు అని చెప్పేసి కుక్క చుట్టూ తిరుగుతున్నారట. అరే రే 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 దేవుడా, బుద్ధి ఉంటే ఒకవేళ ఆ లింగం చుట్టూ తిరుగుతుంటే దానికి లెక్క నువ్వు కూడా తిరుగు. ఒకవేళ అంత పౌరాణికం బాగా ఉంటే, భక్తి ఉంటే. అది మహిమాన్వితురాలట, దాని చుట్టూ తిరగడం స్టార్ట్ చేశారు. ఎక్కడో ఏదో ఉందంటే, ఎక్కడో ఎవరో గాల్లోంచి విభూతి తీసిచ్చిండంటే, ఇంకేదో తీసిచ్చిండంటే పరిగెడుతున్నారు, ఇంకేదో చేసిండంటే పరిగెడుతున్నారు. ప్రతిరోజు ఈ లీలలు, పరమాత్మని లీలలు చూడడం లేదు. నేను ఇంకొక శరీరం గురించి చెప్తున్నా, అది మానవ శరీరం గురించి చెప్తున్నా. ఆలోచించండి, ఎంత అద్భుతమైనది. చింతన చేయండి, పరమాత్ముని ఒక్కసారి మనస్సులో పెట్టుకొని చింతన చేయండి, ఎన్ని గానం కనిపిస్తాయి పరమాత్ముని లీలలు. చూడండి, ఈ శరీరం లోపల వేల శ్వేత రంధ్రాలు ఉన్నాయా? వేల శ్వేత రంధ్రాలు ఉన్నాయి. ఈ శరీరం అంతటా ఉన్నాయి రంధ్రాలు. మనము ఒక కుండకు చిన్న సన్నని రంధ్రాలు ఉంటేనే ఆ చెమ్మచ్చి మెల్లిగా నీళ్ళంతా ఖాళీ అయిపోతాయి. ఆ కుండకు సన్నం రంధ్రాలు ఉంటే కూడా చిమ్మచ్చి నీళ్ళన్నీ ఖాళీ అయిపోతాయి. పొద్దున్న లేవంగానే 3-4 గ్లాసుల నీళ్ళు తాగుతున్నాం. అరే, ఒక్క చుక్క బయటకు వస్తలేదేంది? వస్తున్నదా ఒక్కసారి ఒక్క చుక్క బయటకు? ఎన్ని రంధ్రాలు, వేల రంధ్రాలు ఉన్నాయి శరీరం మీద, ఒక్క చుక్క బయటకు వస్తలేదేంది? ఏం విచిత్రం ఇది. బాగా శ్రమ చేస్తే 6 రోజులు సూర్య నమస్కారాలు, 12 సూర్య నమస్కారాలు, బాగా ఎక్సర్సైజులు చేస్తే అప్పుడు చెమట కొద్దిగా బయటకు వస్తుంది. అరే, ఏం విచిత్రము. కనీసము ఎవరైనా పొడిస్తే కూడా లోపల నీళ్లున్నాయి, అప్పుడే నీళ్ళు తాగాము. ఎవరైనా పొడిచారు లేదా ఏదైనా కోసుకపోయింది, నీళ్లు బయటకు వస్తున్నాయా? ఏం బయటకు వస్తుంది? రక్తం బయటకు వస్తుంది. మరి ఇంతగానం నీళ్లున్నాయి, 70% ద్రవ పదార్థాలు ఉంటాయి శరీరం లోపల, 70%. మరి బయటకు వస్తలేవేంది? ఒక్క చుక్క బయటకు వస్తలేదు. ఏం విచిత్రమో ఏందో. రక్తం బయటకు వస్తలేదు, నీరు బయటకు వస్తలేదు. ఈ కుండ లోపల ద్రవ పదార్థాలు, పాలు ఇస్తున్నాము, నీళ్ళు ఇస్తున్నాము, జ్యూసులు తాగుతున్నాము, ఎన్నో వేల రంధ్రాలు ఉన్నాయి కుండకు, ఒక్క చుక్క బయటకు వస్తలేదు. ఇది ఏ రకంగా బంధించి పెట్టాడు, ఏ రకంగా ఉంచాడు ఈ కుండను, ఏ రకంగా నిర్మించాడు ఈ శరీరాన్ని? ఒక్కసారన్నా ఆలోచిస్తున్నామా పరమాత్ముని? ఈ రకంగానైనా పరమాత్ముని లీలలను గుర్తించాలి. కేవలం మనిషి గురించి చెప్తున్నా. ఒక మనిషిని పోలినటువంటి మనిషే భూమి మీద లేడు. సరే, 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి అంటున్నారు. శాస్త్రం చెప్పబడి ఉంది 84 లక్షల రకాలు. ఇన్ని లక్షల రకాల ప్రాణులు ఒక ప్రాణిని ఇంకో ప్రాణి పోలి ఉంటుందా? ఒక ప్రాణిని ఇంకొక ప్రాణి పోలి ఉంటుందా? ఒక ఆవు ఉంది, ఇంకో ఆవు పోలి మనకు కనిపిస్తుంది కావచ్చు, ఒకటే రకంగా ఉన్నట్టు అనిపిస్తుంది కావచ్చు, మనం ఏర్పాటు చేయలేం కావచ్చు. కానీ ఒక
ఆవుల మంద లోపల 100 ఆవుల మంద లోపల ఒక దూడను వదిలితే అది తన తల్లి ఆవు దగ్గరికి వెళ్తుందట. అవునా? వెళ్తుందా? తల్లి ఆవు ఎక్కడుందో గుర్తించి మరి అక్కడికి వెళ్తుంది. ఏం విచిత్రము, ఏం అద్భుతము. అంటే అన్ని ఆవులు మనకు చూడడానికి ఒక్క రకంగా కనిపించినా, ఎన్ని కోట్ల ఆవులు ఉన్నాయో, ఎన్ని లక్షల ఆవులు ఉన్నాయో, ఒక ఆవును పోలి ఇంకొక ఆవు లేదు. ఒక ఎద్దును పోలి, ఒక కుక్కను పోలి, ఒక పందిని పోలి, ఒక చీమను, ఒక దోమను, ఒక ఏనుగును, 84 లక్షల రకాల జీవరాశులు ఒకదాన్ని పోలి ఇంకొకటి లేవు. ఎంత అద్భుతం చూడండి. పరమాత్మును, వినాయకుడు, విశేష నాయకుడు, ఇంత చిత్ర విచిత్రాలైనటువంటి విచిత్రాలను తయారు చేస్తున్నటువంటి విశేష నాయకుడు పరమాత్ముడు. వినాయకుడు అంటే వినాయకుడు ఎవరు అనుకుంటావు? పరమాత్ముడే వినాయకుడు, పరమాత్ముడే విరాట్. వివిధ నామ చరాచరం జగత్ రాజయతి ప్రకాశయతి. ఇంకా చూడండి, సత్యార్థ ప్రకాశ చదువుతుంటే పరమాత్ముని పేరు అజుడు. యోజతి సృష్టి ప్రతి సర్వాన్ ప్రకృత్యాదీన్ పదార్థాన్ ప్రక్షిపతి జానాతి వా కదా చిన్న జాయతే సో అజ. అజుడు అంటే యోజతి ప్రతి సృష్టి ప్రకృత్యాదీన్ పదార్థాన్ ప్రక్షిపతి జానాతి. అంటే ఈ ఆత్మలను శరీరంలో ఉంచేవాడు. వా కదా చిన్న జాయతే, కానీ తను మాత్రము ఎన్నడూ జననము ఎత్తని వాడు, జన్మము ఎత్తని వాడు, కాబట్టి అజుడు. ఈ శరీరంలో ఆత్మలను ఉంచడము, ఈ గురించి కొద్దిగా ఈ 2-3 రోజుల నుంచి ఆలోచిస్తున్నా. ఈ శరీరంలో ఆత్మలను ఉంచడము, ఈ పేరును చదివి దాని గురించే బాగా, ఒకటే పేరు మొత్తం 20 నిమిషాలు దాని గురించే ధ్యానం చేస్తున్నప్పుడు ఎంత చిత్రంగా అనిపిస్తుంది, ఎంత విచిత్రం అనిపిస్తుంది. నిజంగా పరమాత్ముడు ఆత్మ వెంబట మనస్సు ఉంటుంది. ఈ శరీరం లోపల ఈ ఆత్మ, మనస్సు, అన్ని బుద్ధి కలిసి వచ్చాయి. ఈ మానవుని శరీరంలో వచ్చినప్పుడు ఏ రకంగా జీవించాలి, అదే రకంగా భోజనం ఏం చేయాలి, అదే భోజనం చేయాలి. నీళ్లు తాగడము, ఏ రకంగా నిలబడాలి, చేతులతో రాయడము, ఇవే క్రియలు చేస్తున్నాడు. సరే, అయిపోయింది. కర్మ ఫలితాలను బట్టి ఏ కుక్క శరీరంలోనో, పిల్లి శరీరంలోనో, ఆవు శరీరంలోనో వేశాడు. ఇప్పటిదాకా 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు మానవునిగా భోజనం చేయడము, కర్మలు చేయడము, పడుకోవడం, ఇవన్నీ పనులు చేశాడు. నిన్న ఒక పిల్లికి జన్మించింది. అది సడన్ గా బయటకు వచ్చేసింది పిల్లి. ఆ పిల్లిని చూడగానే నాకు ఆలోచనలు తిరిగినాయి. అరే, అంతకుముందు ఒకవేళ అది మనిషి శరీరం నుండే వచ్చింది అనుకుందాం, ఆత్మ, మనస్సు అవన్నీ ఎవరు నేర్పించారబ్బా దీనికి? అది వెంటనే నడుస్తుంది, తిరుగుతుంది, పాలు తాగుతుంది, పెరిగిన తర్వాత ఎలుకలను తింటుంది. అది మానవుని శరీరం నుండే వచ్చింది అనుకుందాము. ఉదాహరణకు మానవుని శరీరంలో ఉందా టెక్నాలజీ? ఆ ఎలుకలను తినడము, అవేవేవి తింటుందో అదంతా టెక్నాలజీ ఉందా? లేదు. నోటితో చక్కగా నములుతూ తిన్నాడు. ఇప్పుడు నాలుకతో నాకుతుంది ఏంది పాలను, నాలుకతో స్వీకరిస్తుంది ఏంది పాలను. ఎక్కడికి వెళ్ళొచ్చింది ఆ టెక్నాలజీ? అదే చీమ రూపంలో పుట్టగానే కర్మను బట్టి ఆ చీమలాగా జీవించడం ప్రారంభమైపోయింది. ఎలుకలాగా జీవించడం, పందిలాగా జీవించడం, ఏనుగులాగా జీవించడం, ఆవులాగా జీవించడం, దోమలాగా జీవించడం, పులిలాగా జీవించడం. అరే రే రే, ఆత్మలు ఏమన్నా వేరే వేరే ఉంటాయి? ఆత్మలు ఒకటే ఆత్మ, అదే మనస్సు, అదే బుద్ధి, అదంతా తీసుకొని వస్తున్నది సూక్ష్మ శరీరం ద్వారా. అంటే ఆ శరీరంలోకి రాగానే ఆటోమేటిక్ గా ఆ టెక్నాలజీ యాక్టివేట్ అయిపోతుంది. ఈ శరీరంలో రాగానే ఆ టెక్నాలజీ ఆగిపోతుంది, ఇంకో టెక్నాలజీ. ఇప్పుడు చూడండి,
నాది స్మార్ట్ ఫోన్, ఇందులో వాట్సాప్ వస్తుంది, ఫేస్బుక్ వస్తుంది, యూట్యూబ్ వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి అనుకున్నాం. ఇదే సిమ్మును ఒక బేసిక్ ఫోన్ లో వేసామనుకోండి, మామూలు ఫోన్లలో, ఈ బేసిక్ ఫోన్లు అంటుంటారు కదా, 800-1000 దొరికేవి, అందులో వస్తుందా యూట్యూబ్? అందులో ఫేస్బుక్ ఓపెన్ అవుతుందా? అందులో ట్విట్టర్ ఓపెన్ అవుతాయా? కావు. మళ్ళీ ఆ సిమ్మును ఈ ఫోన్ లో వేస్తేనే ఓపెన్ అవుతుంది. ఇది ఏ రకంగానో సరిగ్గా పరమాత్ముడు కూడా ఈ ఆత్మను ఆ శరీరంలో, అంటే ఆల్రెడీ ఇన్బిల్ట్ ఈ టెక్నాలజీ ఉంది. ఆత్మ లోపల, మనస్సు లోపల, వాటి లోపల ఇన్బిల్ట్ మొత్తం అన్ని రకాల ప్రాణులకు సంబంధించినటువంటి టెక్నాలజీ ఉంది. అరే దానికి రెసిస్టెన్స్ లేదు, ఎగ్జిస్టెన్స్ లేదు. ఈ ఆత్మకు ఉందా? అస్తిత్వం ఉందా? ఎగ్జిస్టెన్స్ ఉందా? ఆత్మకు ఎగ్జిస్టెన్స్ లేదు, అస్తిత్వమే లేదు. దీనికి కనిపిస్తుందా? కనిపిస్తూనే లేదు. కనిపించినటువంటి ఆ ఆత్మ మనస్సు లోపల ఎంతగానో టెక్నాలజీ ఉంది, ఎంతగానో టెక్నాలజీ ఉంది. శరీరాలను మారంగానే ఆటోమేటిక్ గా, మరి మానవ శరీరంలోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా తనంతట తాను భోజనం చేయడము అవన్నీ చేస్తున్నాడా? లేదు. ఈ అరేంజ్మెంట్స్ వేరే ఉన్నాయి. పుట్టిన తర్వాత తల్లినిచ్చాడు, తండ్రినిచ్చాడు, అన్ని వాళ్ళు చక్కగా ఆత్మీయతతోటి ఇవన్నీ సేవ చేసుకునే విధంగా ఈ అదృష్టాన్ని ఈ శరీరంలో ఏర్పాటు చేసి పెట్టాడు. ఈ శరీరానికి ప్రత్యేకత ఉంది. అందుకని 84 లక్షల జీవరాశులలో ప్రత్యేకం అంటున్నారు మానవుని. ఒక్కొక్క శరీరాన్ని మారగానే ఆటోమేటిక్ గా ఆ టెక్నాలజీ యాక్టివ్ అయిపోతున్నది. అరే ఏం నిర్మాణము, ఏం నిర్మాణము. ఒక ఆయన ముహమ్మదీయ మతము ఆడపిల్లలు పుట్టిండట, ఇద్దరు. ఆడపిల్లలంటే బాగా వాళ్లకు పాపం లాగా భావిస్తారు. అయ్యో ఆడపిల్ల పుట్టింది, నేను చాలా పాపం చేశాను అని చెప్పేసి పుట్టినటువంటి బిడ్డల్ని ఇద్దరిని తవ్వేసి పాతి పెట్టేశాడట. నాకు వద్దు ఈ పిల్లలు అని చెప్పేసి. బిడ్డలను కన్నది నా భార్య పాపాత్మురాలు అని చెప్పి కోపంతో ఆ బిడ్డల్ని కప్పి పెట్టేశాడట భూమి లోపల. కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని రోజుల తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు తవ్వితే వాళ్ళిద్దరు పిల్లలు సజీవంగా బయటపడ్డారట. ఆశ్చర్యం, అద్భుతం. ఏంది? అరే ఇన్ని రోజుల తర్వాత సజీవంగా ఎలా బయటపడ్డారు? వాళ్ళ తండ్రి కూడా ఆశ్చర్యపడ్డాడు, మీరు ఎట్లా బయటపడ్డారు అంటే ఆ పిల్లలు చెప్పారట, ఎవరో తెల్ల వస్త్రాలు కలిగినటువంటి వ్యక్తి ప్రతిరోజు ఆ భూమి లోపలికి మాకు పాలు, అన్నము, పండ్లు అన్ని సకల సౌకర్యాలను రోజు కల్పిస్తున్నాడు, మేము చక్కగా తింటూ పడుకుంటూ హాయిగా జీవిస్తున్నాము అని చెప్పారు. ఇది ఒక చర్చి ఫాదర్ చెప్తున్నాడు తన స్పీచ్ లో. మా ఫ్రెండే చెప్తున్నాడు ఈ మాట. ఎవరు అతను? ఎవరై ఉంటాడు? అద్భుతం, మహాద్భుతం. జీససే, ఖచ్చితంగా జీసస్ అయి ఉంటాడు. ఆ లోపలికి వెళ్ళి ఆ పిల్లలకు ఆ పాలు, పండ్లు, భోజన పదార్థాలు అన్ని వ్యవస్థ చేస్తున్నాడు. మహాద్భుతం అని వర్ణిస్తున్నారు, గొప్పగా ప్రవచనాలు చెప్తున్నారు. దానికి ఏమైనా సాక్ష్యం ఉందా? విశ్వాసమే సాక్ష్యం. అది ఈరోజు కరోనా తోటి పాపం ఎందరో చర్చ్ ఫాదర్లు కూడా, మరి క్రైస్తవులు కూడా ఎందరో కుప్పలు పడిపోతున్నారు పాపం. వాళ్ళకు మరి ఆక్సిజన్ అందివ్వడం లేదు, వారి ప్రాణాలను నింపడం లేదు. ఇవన్నీ ఏంటి? విశ్వాసాలకు సంబంధించిన ఈ గుడ్డిగా నమ్మాలి అంతే, ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే అమ్మో పాపము. మూఢంగా నమ్మాలి. అరే వాటిని మూఢంగా నమ్మడానికి ముందుకొస్తున్నావు, ఒప్పుకుంటున్నావు. ఇందులో స్పష్టంగా సత్యము కనిపిస్తుంది. ఇంత చిత్రాలు, విచిత్రాలు కనిపిస్తున్నాయి శరీరం లోపల. ప్రతిరోజు చూస్తున్నావు. తింటున్న రంగుకు, వస్తున్న రంగుకు తేడా లేనే లేదు, సంబంధమే లేదు. ఇంత విచిత్రం రోజు చూస్తున్నావు కళ్ళ ముందట. కానీ ఒక్కసారి ఆ పరమాత్మని గుర్తిస్తలేవు. ఈ శరీరాన్ని గురించి ఆలోచిస్తుంటే ఎంత గమ్మత్ అనిపిస్తుంది. ఆ మజా, పరమాత్ముని స్పష్టంగా దర్శనం చేసుకోవచ్చు.
ఆ చింతన లోపలికి వెళ్ళిపోతే. చూడండి, గురుత్వాకర్షణ శక్తి ఉంది కదా భూమికి, పైనుండి నీళ్లు కానీ ఏదైనా ద్రవ పదార్థం కానీ పోస్తే ఎటు వెళ్తుంది? కిందికి పడిపోతుంది. అవునా? మనము ఏదన్నా ద్రవ పదార్థాన్ని పైనుండి కిందికి వేస్తే ఎటు వెళ్తుంది? అది కిందికి పడిపోతుంది ద్రవ పదార్థం. కానీ ఇదేం విచిత్రమైన శరీరము, భోజనం చేసిన తర్వాత ఆ రక్తం తయారయ్యి మెదడులోకి వెళ్తుంది, తయారవుతుంది, పొట్ట లోపల ప్రయాణం చేస్తుంది. ఏంది? పైకి ప్రయాణం చేస్తుంది రక్తము, పక్కలకు ప్రయాణం చేస్తుంది, ఇటు పక్కలకు, అంతటా రక్తం సరఫరా లేకపోతే వాడి అయిపోయినట్టే, పని అయిపోయినట్టే. ఆ మెదడు పనిచేయదు, ఏం పనిచేయదు. పైభాగం మెదడే ఎక్కువ పని ఉపయోగించుకుంటుందట అన్నిటికంటే. శరీరంలో భాగాలు, అన్ని భాగాలలో మెదడే 70% రక్తాన్ని ఉపయోగించుకుంటుందట. అది పని బాగా చేయాలి అంటే ఎక్కువ బాగా రక్తం కావాలి. అందుకనే శీర్షాసనం ఇస్తుంటారు, ఇంకా బాగా పనిచేయాలని. విచిత్రం కాదా? ద్రవ పదార్థం కిందికి రావాలి కానీ పైకి రావడం ఏంది? ఎవరు చేస్తున్నారబ్బా ఈ క్రియలన్నీ? తయారైన ద్రవ పదార్థము ఇక్కడ తయారయ్యి కిందికి వెళ్ళిపోవాలి, మొత్తం రసము, శక్తి అంత కిందికి వెళ్ళిపోవాలి. పైకి వస్తున్నది, కిందికి వస్తుంది, శరీరం అంతటా తిరుగుతున్నది. ఎంత అద్భుతమైనటువంటి విచిత్రమైనటువంటి శరీరం. నేను కేవలం శరీరం గురించి చెప్తున్నాను. ఒక్క శరీరాన్ని అర్థం చేసుకోండి, ఒక్క శరీరం గురించి లీలలు అర్థం చేసుకోండి. పరమాత్ముని, ఇక పరమాత్ముడు ఉన్నాడు లేడు అని చెప్పాడు అనడానికి వీలు లేదు. మొన్న చెప్పిన మీకు సాక్ష్యం చూడండి. ఈ శరీరంలో మూడే ఉన్నాయి. ఏమేమి? ఆత్మ, శరీరము, పరమాత్మ. శరీరం లోపల ఈ టెక్నాలజీ లేదు. ఉంటే గనక ఈ టెక్నాలజీ అంతా శరీరంలో ఆటోమేటిక్ గా జరుగుతున్నదంటే గనక శవము లోపల కూడా జరగాలి. జరుగుతలేవు అంటే శరీరంకు ఆ జ్ఞానం లేదు. మరి రెండవది ఏంటిది? నేను ఆత్మ, నాకు ఆ జ్ఞానం లేదు. రసాన్ని రక్తంగా, రక్తాన్ని మాంసంగా, ఇవన్నీ తయారు చేసుకునే శక్తి. ఇక మిగిలింది పరమాత్మ. పరమాత్ముడే ఈ క్రియలన్నీ చేస్తున్నాడు. ఇది మాత్రమే స్పష్టము. నాస్తికుడు కూడా ఈ విషయాలను విన్న తర్వాత ఆస్తికుడు అయిపోవాలి. ఈ లీలలు చూసిన తర్వాత ఎక్కడనో నిరంతరం వేడి నీళ్ళు వస్తాయట. అబ్బా, ఏం అద్భుతము! గొప్పగా చెప్పుకుంటారు. అరే రే, నిరంతరం వేడి నీళ్ళు ఇస్తాయండి, ఏం అద్భుతము! అక్కడ ఆ స్థల మహిమ కాకపోతే నిరంతరం వేడి నీళ్ళు వస్తాయండి. అక్కడ ఇంకెక్కడనో మహిమనట. 108 సార్లు ప్రదక్షిణాలు చేస్తే కదా కోరుకున్న కోరికలు అన్ని తీరుతాయట. ఏం మహత్యం అండి, ఏం అద్భుతం అండి! మామూలు స్థలం కాదు. ఎన్నో వేలు ఖర్చు పెట్టి కష్టపడిపోతున్నాడు తెలుసుకోవడానికి. నీ లోపల ఉన్న పరమాత్ముని తెలుసుకోవడం అంటే మాత్రము వీలు కావడం లేదు. ఈ రకంగా చూడు, జ్ఞానమయ దృష్టితో చూడు. పరమాత్ముడు అర్జుడు, పరమాత్ముడు విరాట్, పరమాత్ముడు వినాయకుడు, విశేష నాయకుడు, విచిత్రమైన నాయకుడు. ఎంత విచిత్రము, అద్భుతం పరమాత్ముని లీలలు చూడండి. శరీరం లోపల గుడ్డే ఎంత ఉంది? పిడికడంత ఉంది. రోజుకు 72 సార్లు, నిమిషానికి 72 సార్లు, నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. రోజుకు దాదాపు 1,00,000 సార్లు, సంవత్సరానికి ఇంచుమించు 4 కోట్ల సార్లు ఎటువంటి విశ్రామం లేకుండా కొట్టుకుంటాడు. పాపం కొద్దిసేపు విశ్రాంతి ఇస్తే ఏమైతుంది? గంతగానం ఘోరమా? దేవుడు కూడా చూడు ఎంత ఘోరము. అలసిపోదా? 10 నిమిషాలు విశ్రాంతి ఇస్తే ఏమైతుంది? 10 నిమిషాలు దానికి విశ్రాంతి ఇచ్చిండంటే నీకు శాశ్వతమైన విశ్రాంతి అయిపోతుంది. నువ్వు శాశ్వతంగా విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది. దాన్ని 10 నిమిషాలు దానికి విశ్రాంతి ఇస్తే గనక సంవత్సరానికి 4 కోట్ల సార్లు అది కొట్టుకుంటుందట. అరే రే రే రే, ఎంత! అది తన జీవిత కాలంలో ఒక గుండె
100 ఈత కొలనులను నింపేంత రక్తాన్ని పంపిస్తుందట. ఎంత? 100 ఈత కొలనులను, స్విమ్మింగ్ పూల్స్ 100 నింపేంత రక్తాన్ని పంపిస్తుందట ఇక గుండె. ఒకవేళ పైకి రక్తాన్ని చిమ్మితే 9 మీటర్ల ఎత్తు వరకు రక్తాన్ని ఇమ్మగలుగుతుందట. ఇంత పిడికెడున్నది అది. అరే రే రే, ఇంత పిడికెడున్న రక్త గుండె, ఇంత టెక్నాలజీ దాని లోపల నింపి పెట్టేయండి పరమాత్ముడు. ఇంకా నమ్మాలనిపించడం లేదా పరమాత్ముని? ఇంకా ఆటోమేటిక్, అంతా ఆటోమేటిక్. హేతువాదులు, కమ్యూనిస్టులు, నాస్తికులు, చార్వాకులట యావం జీవం సుఖం జీవేత్ రుణం కృత్వా కృతం విపేత్ భస్మి భూతస్య దేహస్య పునరాగమనం కృత. మళ్ళీ వచ్చేది ఉందా, సచ్చేది ఉందా? ఉన్నప్పుడే బాగా ఎంజాయ్ చేయి. ఏం దేవుడు పెట్టినావు? దేవుడు లేదేం లేదు, అంత ఎంజాయ్ చేయి. చూడండి, పరమాత్ముని యొక్క సృష్టి గురించి ఆలోచిస్తుంటే ఎంత అద్భుతం అనిపిస్తుంది. పరమాత్ముడు ఎంత అద్భుతంగా తయారు చేశాడు ఈ సృష్టిని. మానవుడు ఆక్సిజన్ పీల్చుకుంటాడు, కార్బన్ డైఆక్సైడ్ వదిలిస్తాడు. ఏం పీల్చుకుంటాడు? ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలిస్తాడు. కార్బన్ డైఆక్సైడ్ మానవునికి విసర్జిత వాయువు. కానీ ఎంత విచిత్రము, చెట్టు ఈ కార్బన్ డైఆక్సైడ్ ను పీల్చుకుంటుంది, ఆక్సిజన్ వదులుతుంది. ఆ చెట్టుకు ఆక్సిజన్ విసర్జిత వాయువు, కార్బన్ డైఆక్సైడ్ ప్రాణవాయువు. మానవునికి అవసరం లేనటువంటిది, పనికి రానటువంటి విసర్జిత వాయువు చెట్టుకు ప్రాణవాయువు. చెట్టుకు విసర్జితమైనటువంటి ఆక్సిజన్ మానవునికి ప్రాణవాయువు. ఎంత అద్భుతమైనటువంటి అవినాభావ సంబంధంతో వేస్టేజ్ లేకుండా నిర్మాణం చేశాడు ఈ సృష్టిని. చూడండి, ఆ చెట్టుకు దాని యొక్క పండ్లు, ఆకులు, ఫలాలు, కాయగూరలు, పువ్వులు, వాటికి విసర్జిత పదార్థాలు అవసరం లేదు. వాటికి, ఆ చెట్టుకు అవసరం, ఆ చెట్టుకు దాని పండ్లు దానికి అవసరం లేదు, దాని ఆకులు, దాని కాయగూరలు వాటికి అవసరం లేదు. దానికి విసర్జిత పదార్థాలు. అది ఆ రకంగా చెట్టుగా పుట్టి మానవ జన్మలో చేసినటువంటి పాపానికి ఆ రకంగా శిక్షను అనుభవించాలి. అనేక మందిని నీడనిస్తూ, పండ్లనిస్తూ, కాయగూరలనిస్తూ, ఆకుకూరలనిస్తూ శిక్ష అనుభవించాలి ఆ చెట్టు. చిన్నప్పుడు నాకు మా ఇంట్లో గులాబీ చెట్టు ఉండేది పెరట్లో. గులాబీ పువ్వు అవ్వట్లేదు, పువ్వులు. అయ్యో, గులాబీ పువ్వులు కావడం లేదని బాధపడ్డాను. మా పక్కకు మార్వాడి ఆమె కట్టర్ తీసుకొచ్చి టక మొత్తం ఆకులన్నీ కట్ చేస్తుంది. అయ్యో అయ్యో, ఏమంటే ఏం మాత్రం ఏమన్నా ఉన్నారా మీకు కొంచెమన్నా? దానికి ఎంత బాధ అవుతుంది, మీరు ఎంత ఘోరం ఉన్నారు అంటే నవ్వుతుంది. అరే, మీకు కట్ చేస్తే బాధ తెలుస్తుంది మీకు, దానికి ఎంత బాధ అవుతుంది అన్న. చిన్న వయస్సు. 2 రోజుల తర్వాత చెప్పు అన్నది. 2 రోజుల తర్వాత ఎంత విచిత్రము, గులాబీ పువ్వులు అద్భుతం, గులాబీ పువ్వులు వికసిస్తున్నాయి లోపల నుండి. అరే రే రే రే, దాని ఆకులు, మొక్కలు, ఇవన్నీ కాండాలన్నిటినీ కత్తిరిస్తుంటే అది దాని అభివృద్ధి ఆగిపోయింది. దాన్ని కట్ చేయకపోతే. ఏ రకంగా పుట్టినటువంటి పిల్లవానికి వెంట్రుకలు కనుక మనం కత్తిరించకపోతే వాని ఎదుగుదల ఉంటుందా? ఈ మనిషికి వెంట్రుకలు, ఈ గోర్లు ఏ రకంగా పనికిరాని పదార్థాలు, విసర్జిత పదార్థాలు, కార్బన్ డైఆక్సైడ్ విసర్జిత పదార్థము, మలము, మూత్రము విసర్జిత పదార్థాలు. ఆ చెట్టుకు ఆ పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు, పువ్వులు విసర్జిత పదార్థాలు. అవి కత్తిరిస్తేనే బాగుంటుంది, అది బతుకుతుంది, లేకపోతే నశిస్తుంది. కత్తిరించాలి. దాని యొక్క చెట్టు యొక్క పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు నీకు భోజన పదార్థాలు. అవన్నీ భోజ్య పదార్థాలు. ఆ పంటలో పండినటువంటి ఆ గడ్డి, విసర్జితమైనటువంటి గడ్డి, పనికిరాని గడ్డి, ఆ పశువులకు భోజనం. ఆ చక్కగా పశువులు ఆ పంటలో వచ్చినటువంటి గడ్డిని తింటూ జీవిస్తాయి.
ఆ పచ్చగడ్డిని ఆ ఎండుగడ్డిని తింటూ జీవిస్తాయి. ఆ చెట్టుకు పనికిరాదు, అది ఆ పంటకు పనికిరాదు, కానీ ఆ పశువుకు భోజనం. మానవుని యొక్క మలము మానవుడు భరించలేడు. అబ్బా, ఎంత భయంకరమైనటువంటి మలము ఇది అంటాడు. కానీ అది కుక్కకు భోజనం, పందికి భోజనం. ఎంత విచిత్రం అబ్బా ఇది సృష్టి! ఎంత అవినాభావ సంబంధంతో నిర్మాణం చేశాడు. ఆ చెట్టు నుండి వచ్చినటువంటి గడ్డి, ఆ ఆకులను ఆ మేక, ఆవు తిని పాలనిస్తుంది, పెండనిస్తుంది, మూత్రం ఇస్తుంది. ఆ పేడ ఆవుకు విసర్జిత పదార్థము, ఆ పాలు, ఆ మూత్రము దానికి అవసరం లేదు. కానీ ఆ పాలు మానవునికి భోజనము. ఆ ఆ పేడ్ల ఆ పంట పొలాలకు ఎరువుగా ఉపయోగపడుతుంది. ఆ మూత్రము మానవునికి ఔషధం లాగా ఉపయోగపడుతుంది. ఆ పంటకు ఔషధం లాగా ఉపయోగపడుతుంది. పంట పండించేవారు డబ్బులు ఇచ్చి మరీ ఆవును, ఎద్దులను తీసుకెళ్లి పండబెడతారు. ఆ పంటలలో అవి విసర్జించినటువంటి ఆ మలము, మూత్రము చక్కగా దున్నుతే ఆ పంటకు చక్కటి బలం. అది గోశాలలు నిర్వహించే వారిని అడగండి. ఆవు పేడ వేసిన తర్వాత తొందరగా తీయకపోతే గనక అది భరించలేకపోతుంది. అబ్బా, ఎంత భయంకరమైనటువంటి మల్లము అన్నట్టు అసహ్యంతో చూస్తుంది అది. దానికి అది విసర్జిత పదార్థం ఆ పేడ. కానీ ఆ పేడ మానవునికి ఔషధం లాగా ఇంటి ముందు ఆ కల్లార్పడానికి ఒక ఔషధం లాగా అద్భుతం, అణుబాంబు పనిచేయదట ఆవు పెండతో అలిగితే. వాటిని ఎండబెట్టి చక్కగా సమిధలలాగా వాడుకోవచ్చు. ఎంత అద్భుతం పరమాత్ముని యొక్క సృష్టి! అర్థం చేసుకుంటున్నామా? మనిషికి అవసరం లేనటువంటి పదార్థాలు చెట్లకు అవసరం లేనటువంటివి జంతువులకు, చెట్లకు అవసరం లేనటువంటివి మనుషులకు, జంతువులకు అవసరం లేనటువంటివి చెట్లకు, జంతువులకు అవసరం లేనటువంటివి మనుషులకు. మేడి చెట్టుకు పాలస్తాయి. నిన్న చెప్తున్నాడు మా రామలింగం గారు అధ్యక్షులు. ఆ పాలను ఎవరికైతే ట్రాన్సిల్స్ అవుతాయో, గడ్డలు అవుతాయో, అలా రాస్తే, ఇలా రాస్తే గడ్డలు కరిగిపోతాయట. ఆ మేడి చెట్టుకు అది విసర్జితమైనటువంటి ద్రవము, కానీ అది మనకు ఔషధం. మర్రి చెట్టుకు ఇలా తెంపితే పాలస్తాయి, దానికి అది విసర్జితం. కానీ పిల్లలు పుడతలేని వారికి లేదా బలంగా సంతానం కావాలి అనుకునేవారు ఆ చక్కెరి గోళీలలో ఆ మర్రి చెట్టు విసర్జితమైనటువంటి ఆ తెల్లటి కణాలను, ఆ ద్రవాన్ని తీసుకుంటే వీర్యము పుష్టికంగా తయారవుతుంది. దృఢమైన సంతానం నిర్మాణం అవుతారు, బలమైన సంతానం నిర్మాణం అవుతారు. ఆ మర్రి చెట్టుకు విసర్జితమైనటువంటి ఆ పదార్థము మానవునికి ఔషధంగా, బలంగా ఉపయోగపడుతుంది. ఎటువంటి సృష్టి! పరమాత్ముని సృష్టి. మానవుడు నిర్మాణం చేసినటువంటి సృష్టి ఎట్లా ఉంది? ప్లాస్టిక్ ను నిర్మాణం చేశాడు. వేల సంవత్సరాలకు కూడా అది భూమిలో కలవదట. ప్లాస్టిక్ బాగా పెరిగిపోయిందని చెప్పేసి గగ్గోలు పెడుతున్నారు. రోజు మున్సిపాలిటీ వాళ్ళు వేడి పాలన ప్లాస్టిక్ లో వాడకండి, ప్లాస్టిక్ ని నిషేధం చేయండి, ప్లాస్టిక్ ను వాడకండి అని గగ్గోలు పెడుతున్నారు, వాడకండి అని. మానవుడు తయారు చేసినటువంటి పదార్థాలు సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి. వాటి వల్ల మనకు అనేక సమస్యలు రావచ్చు. కానీ పరమాత్ముడు తయారు చేసినటువంటి సృష్టి ఎటువంటి సమస్య లేవు. అభినాభావ సంబంధంతో వైజ్ఞానికంగా, విజ్ఞానయుక్తంగా తయారు చేశాడు. ఒకరికి అవసరం లేని ఇంకొకరికి అవసరమయ్యే విధంగా అవి ఆ జన్మలను ఎత్తి శిక్షలను అనుభవిస్తూ మానవునికి సేవ చేస్తూ, ప్రకృతికి సేవ చేస్తూ శిక్షలను అనుభవిస్తున్నాయి. ఒక చేప నీళ్లలో ఉన్నటువంటి నాచును తింటూ తన శిక్షను అనుభవిస్తుంది. మానవుడు దొంగతనం చేస్తే కసబ్ లాంటి తీవ్రవాదులను ముప్పూటలు
మేపుతూ జైల్లో వేశారు. ఈ జైళ్ళ నిర్మాణం చేయడానికి లక్షల రూపాయలు, కోట్ల రూపాయల ఖర్చులు. ఎందరో అధికారులు వాళ్ళను తిండి పెడుతూ పోషించాలి, తీవ్రవాదులను, ఎందరినో దుర్మార్గులను. కానీ పరమాత్ముని యొక్క సృష్టి చూడండి ఎంత విచిత్రము. ఏ కర్మలు చేస్తే, ఎటువంటి పాపాలు చేస్తే అటువంటి శిక్షలను ఇస్తూ, ఆ సేవ చేపిస్తూ, అనేక మందికి సేవ చేపిస్తూ దాని పాపాలు మెల్లిమెల్లిగా శిక్షలకు పాపాలను అనుభవిస్తున్నాయి. ఆ పాము ఆ ప్రకృతిలో ఉన్నటువంటి విషాన్ని స్వీకరిస్తూ, పుట్టిన పాము పిల్లలో విషం ఉండదు చూడండి, పెరిగిన తర్వాతనే ఆ ప్రకృతిలో ఉన్నటువంటి విషాన్ని స్వీకరిస్తూ దాని కొరలలో నింపుకుంటూ వాతావరణాన్ని శుద్ధి చేసుకుంటూ ఇటు శిక్ష అనుభవిస్తూ ప్రాణవాయువుగా స్వీకరిస్తుంది. ఆ మొసలి, ఆ తిమింగలము సముద్రంలో ఉన్నటువంటి శవాలను తింటూ నీళ్లను శుద్ధి చేస్తూ తమ శిక్షలను అనుభవిస్తున్నాయి. ఆ గద్ద అడవిలో చనిపోయినటువంటి జంతువులను తింటూ శుద్ధి చేస్తూ శిక్షను అనుభవిస్తుంది. ఎటువంటి సృష్టి, ఎంత అద్భుతమైన సృష్టి పరమాత్ముని సృష్టి. ఎటువంటి లీలలు. పరమాత్ముని రచనను అర్థం చేసుకుంటాను, పరమాత్ముని లీలలను తెలుసుకుంటలేము. మానవుడినే ఓహో అద్భుతం, అంతా ఆటోమేటిక్ అనట, అంతా ఆటోమేటిక్ అట. నాస్తికవాదము, బిగ్ బ్యాంగ్ వాదము, చార్వాకవాదము, రకరకాల వాదాలు. దేవుడే లేడు, ఉన్నా ఈ దేవుడు లేననే వాళ్ళే ఎక్కువ మంది అయిపోయింది ఈనాడు. ఒకవేళ ఉన్నాడు అని నమ్మినా గాని ఆ దేవుడు కూడా మనను నిర్మాణం చేసిన దేవుడు కాదు, ఎవరెవరో దేవుళ్ళు. నాకు కొద్దిగా ఏదో లాభం అయిందంటే బస్ ఆయన ఎంబడ వెళ్ళిపోతా, నాకు కొంచెము ఏదో రోగం తక్కువైందంటే ఆయన ఎంబడ వెళ్ళిపోతా. ఇంతకుముందు దయాకరణ్ ఒక వ్యక్తి ఉండేవాడు, మా నాన్న స్నేహితుడు. విజయ్ సుందర్ చైతన్య ఎవరబ్బా, ఆయన సుందర్ చైతన్య చాలా భక్తుడు మొదలు. సుందర్ చైతన్య గారు, స్వామీజీ దేవునికి నాకు మధ్యలో గురువు అంతే. కానీ కల్కి డైరెక్ట్ దేవుడు. కల్కి ప్రచారం ఇప్పుడు బాగా అవుతుంది. నేను సుందర్ చైతన్య స్వామీజీ వదిలేసి ఇప్పుడు కల్కి ప్రచారం బాగా వేయాలనుకుంటున్నా. మధ్యవర్తి దొరికిండు ఇన్ని రోజులు నాకు, కానీ ఇప్పుడు డైరెక్ట్ దేవుడు దొరికిండు. డైరెక్ట్ దేవుడు దొరికినప్పుడు ఇంకా మధ్యవర్తి నాకెందుకు, అందుకని నేను వదిలేస్తున్నాను. ఏవో కొద్దిగా ఏదో గమ్మత్తులు కనిపించగానే అటు వెళ్ళిపోతున్నాను. అంటే నాస్తికులు చాలా మంది ఉన్నారు. ఒకవేళ ఆస్తికుడు ఉన్నారు అని అనుకుంటే కూడా ఆ ఆస్తికులు కూడా ఎవరున్నారు? పరమాత్ముని నమ్మే ఆస్తికులు కాదు. రకరకాల దేవీ దేవతలను, రకరకాల వ్యక్తులను, రకరకాల వాటిని నమ్మే దేవుని వ్యక్తులే చాలా అయిపోయారు. అసలు పరమాత్ముని నమ్మే వాళ్ళు పూర్తిగా లేకుండా అయిపోయారు. కాబట్టి ఈ పరమాత్ముని సృష్టిని, పరమాత్ముని లీలలను నమ్మే ప్రయత్నం చేయండి. అప్పుడే మనకు అనేక సమస్యలన్నిటి నుండి విముక్తి కలుగుతుంది. పరమాత్ముని న్యాయ వ్యవస్థను, పరమాత్ముని కరుణను, పరమాత్ముని దయను, పరమాత్ముని లీలలను, పరమాత్ముని పూర్తిగా విశ్వసించే ప్రయత్నం చేద్దాము. అప్పుడే మన జీవితానికి అద్భుతమైనటువంటి ముక్తి కలుగుతుంది. ఎంతసేపు చాలా శ్రద్ధతో, ఓపిక